90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సార్. 90%? ఎగ్జాక్ట్లీ. ఓపెన్ ప్లాట్ పైన మన వెంచర్ లో 90% బ్యాంక్ లోన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు వినయ్ అండి. ఈరోజు మీ ముందుకి ఇబ్రహీంపట్నంకి అతి దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి. ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే 30 acresలో డెవలప్మెంట్ చేస్తున్నారండి. హెచ్ఎండి అని మనకి టీజీ రేర్ అప్రూవల్స్ కూడా రావడం జరిగింది. మెయిన్ థింగ్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే అండి, మనకి పక్కకే వెనకకే చూసుకోవచ్చు హౌసెస్ ఆనుకొని ఉన్నటువంటి లేఅవుట్. అలాగే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ముందు ఉన్నటువంటి రోడ్ యొక్క డీటెయిల్స్ కూడా చూసుకుందాం. ఏదైతే ఇప్పుడు మనం రోడ్ చూస్తున్నామో ఇది వచ్చేసి మనకి 100 feet రోడ్ అండి. మనకి ఈ రోడ్ వచ్చేసి 120 feetగా మనకి ఎక్స్టెన్షన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. ప్రాజెక్ట్ కూడా సెట్ బ్యాక్ చేసి అయితే డెవలప్మెంట్ అన్నది కూడా చేశారండి. ఈ ప్రాజెక్ట్కి చూసుకున్నట్టయితే అండి, మెయిన్గా మనకి ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గర ఉంటుంది, ఎడ్యుకేషన్ హబ్కి దగ్గర ఉంటుంది, మంచి కనెక్టివిటీస్ ఉంటాయండి. ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. మైసూరా రెడ్డి సార్ నంబర్ డిస్ప్లేలో పైన ఇస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాపర్టీ ఏదైనా అండి, హౌసెస్ కానీ లేదంటే ఫ్లాట్స్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ కానీ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్ కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాపర్టీ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ వివరాలని కూడా మైసూరా రెడ్డి సార్ గారిని కూడా అడిగి తెలుసుకుందాం పదండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. మై సెల్ఫ్ మైసూరా రెడ్డి. సార్ బాగున్నారా? బాగున్నా సార్. హౌ ఆర్ యూ సార్? ఫైన్ సార్. సార్ ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ వచ్చేసి కనెక్టివిటీస్ బాగుంటాయి, ఎంప్లాయ్మెంట్ జోన్ కి దగ్గర ఉంది, నేచర్ కి కూడా దగ్గర ఉంటుంది. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇంట్లో కానుకొని ఉంది సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఎగ్జాక్ట్లీ సార్. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉన్నాము, ఈ ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ కూడా చెప్పండి సార్. సార్, ఇది వచ్చేసి ఇబ్రహీంపట్నం టౌన్ బేస్డ్ ప్రాజెక్టు. ఇది వచ్చేసి మన సాగర్ హైవేకు విజయవాడ హైవేకు కనెక్టింగ్ రోడ్ 120 feet ఫేసింగ్ రోడ్ కు మన వెంచర్ ఉంటుంది. సో ఇబ్రహీంపట్నం సాగర్ హైవే నుంచి 7 kilometers డిస్టెన్స్ లో మన వెంచర్ ఉంటుంది. ఇది వచ్చేసి మన ఇప్పుడు సైడ్ చూస్తున్నారు కదా, ఇళ్ళ మధ్యలో మన వెంచర్ అనమాట. ఈ ఇల్లులు వచ్చేసి రాయపోల్ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. ఓకే. మనది వచ్చేసి హెచ్ఎండిఏ అండ్ టీజీ రేరా అప్రూవల్ లేఅవుట్ ఇది. విత్ 90% బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సార్. 90%? ఎగ్జాక్ట్లీ. ఓపెన్ ప్లాట్ పైన మన వెంచర్ లో 90% బ్యాంక్ లోన్ వస్తుంది. ఓకే. ఇక్కడ ఆల్రెడీ కొన్న వాళ్ళకి ఎవరికైనా 90% సార్? ఆల్మోస్ట్ మన దాంట్లో 70% సోల్డ్ అవుట్ సార్. మన దాంట్లో బెల్ ఎంప్లాయీస్ కానీ, బీడీఎల్ ఎంప్లాయీస్ కానీ, డెలైట్ కంపెనీ వాళ్ళు 14 ప్లాట్లు ఇచ్చిన సార్. ఆల్మోస్ట్ అందరు లోన్ లేదు సార్. మ్యాక్సిమం ఇప్పుడు ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు 5 years నుంచి 20 years వరకు మనకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. వాళ్ళ ఈఎంఐ వాళ్ళ బేస్డ్ ఆన్ ఇన్కమ్ బట్టి 20 years వరకు మ్యాక్సిమం పెట్టుకోవచ్చు సార్. ఓకే. అంటే 90% వరకు ఇప్పగలుగుతారా? 100% సార్. ఓపెన్ ప్లాట్ పైన 90% లోన్ నేను ఇప్పగలుగుతాను సార్ విత్ ఐడిబిఐ బ్యాంక్. ఓకే. ఐడిబిఐ బ్యాంక్ నుంచి 90% ఇప్పిస్తారు. నేను ఇప్పటి వరకు సార్ 70% 80% వరకు చూసిన ప్లాట్స్ మీద 90% ఫస్ట్ టైం విన్నాను, అందుకని అడుగుతున్నాను సార్. మా డెవలప్మెంట్, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంకోటి 120 feet రోడ్కు వెంచరు సార్. కొన్ని సందర్భాలలో 95% కూడా ఇప్పించాను సార్. అవునా? నిజం చెప్తున్నా సార్, కావాలంటే మీకు షో చేస్తాను. ఓకే. కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళ బడ్జెట్ని బట్టి ఒకవేళ మీరు ప్లానింగ్ చేయండి సార్. అది ఎక్సలెంట్. అయితే సార్, ఇప్పుడు మనకి ఇది 120 feet రోడ్ అన్నారు కదా, ఈ 120 feet రోడ్ మనకి కనెక్టివిటీ ఎటువైపు వెళ్తుంది సార్? ఇది ఇప్పుడు వచ్చేసి సాగర్ హైవే నుంచి విజయవాడ హై అని చెప్పాను కదా, ఇక్కడ నుంచి విజయవాడ హైవే తూప్రాన్పేట కనెక్ట్ అవుతుంది సార్. ఓకే. ఇంకోటి వచ్చేసి మనకి ఈ వెల్చర్ నుంచి 9 kilometers ముందుకు వెళ్తే ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ ఉంటుంది. ఓకే. అక్కడ నుంచి 3 kilometers విజయవాడ హైవే. అంటే మన వెల్చర్ నుంచి 14 kilometers విజయవాడ హైవే. ఇక్కడ సాగర్ హైవే వచ్చేసి జస్ట్ 7 kilometers. ఓకే. ప్లస్ 120 feet రోడ్ ఫేసింగ్ లో మన వెల్చర్ ఉంటుంది. ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్, అంటే ఇప్పుడు ఈ రాయపూర్లో మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు సార్. ఈ వెంచర్స్ ఇవన్నీ లేనప్పటి నుంచి కూడా మేము ఇక్కడ దిగినాం సార్. అయితే రాయపూర్ దగ్గర మనకు అడ్వాంటేజ్ ఏంటంటే సార్, కనెక్టివిటీస్ బాగుంటాయి. ఎప్పుడు చూసినా కూడా సార్ బస్ ఫెసిలిటీ ఉంటుంది సార్ ఇక్కడ. ఎవ్రీ 20 minutes కు ఒక బస్సు సార్. ఎవ్రీ 20 minutes సిటీ బస్. మీరు ఇప్పుడు నాకు తెలిసి ఇప్పుడు చూసే ఉంటారు. ఇప్పుడు మనం జస్ట్ మనం వీడియో షూట్ చేసేటప్పుడు ఒక 5 minutes ముందు 2 బస్సులు వెళ్ళింది. అవును కదా. ఎవ్రీ 20 minutes హాఫ్ అన్ అవర్ ఒక బస్సు సార్. అది సిటీ బస్సు. ఇక్కడ నుంచి మీరు సిటీలో ఎక్కడికి వెళ్ళాలన్నా, లైక్ జేబీఎస్ కానీ, ఎంజీబీఎస్ కానీ, ఎక్కడికి వెళ్ళాలన్నా కనెక్టివిటీ మనకు ఈజీ సార్. అవును. ఇంకోటి ఇబ్రహీంపట్నంకి కూడా దగ్గర అవుతుంది కదా సార్, మనకి ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్ కూడా బాగుంటుంది, అంటే ఆటోస్ కానీ ఇవన్నీ కూడా. అవును సార్. ఇంకోటి ఇంకా హైలైట్ విషయం ఏంటంటే రోడ్స్ చాలా బాగుంటాయి సార్. ఎక్సలెంట్ సార్. రోడ్స్ ఎందుకు బాగుంటాయి సార్ అంటే, ఇక్కడ వచ్చేసి మొత్తం ఎంప్లాయ్మెంట్ జోన్ సార్. లైక్ బెల్, ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి 4 kilometers లో మన వెంచర్ నుంచి బెల్ ఇదే రోడ్ కదా, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, బీడీఎల్ భారత్ డైనమిక్ లిమిటెడ్, వచ్చి ఎంఎస్ఎంజీ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్, ఎన్ఎస్డి, ఆక్టోపస్, మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ హబ్ సార్ ఇది. ఓకే. అంటే ఈ సరౌండింగ్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంప్లాయీస్. ఒకటి. సెకండ్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ హబ్ కూడా సార్. ఎందుకనండి, గురునానక్ కాలేజ్, శ్రీహిందూ, శ్రీదత్త, దగ్గర 15 to 18 ఇంజనీరింగ్ కాలేజెస్, మేజర్ ఇంజనీరింగ్ కాలేజెస్. మేజర్. ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే, రీసెంట్గా మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఇబ్రహీంపట్నం వచ్చి లేక్ ఫీల్డ్
స్కూల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఓపెన్ చేశారు, అది కూడా మన ఇబ్రహీంపట్నమే కదా సార్. కొంచెం ముందుకు వచ్చేసి హైరీష్ ఇంటర్నేషనల్ స్కూల్ మంగళపల్లి, అది కూడా ఇంటర్నేషనల్ స్కూల్. మొత్తం ఇది వచ్చేసి సెంట్రల్ గవర్నమెంట్ హబ్ అండ్ ఎడ్యుకేషనల్ హబ్. అయితే మీరు ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఔటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు 15 కిలోమీటర్స్. ఔటర్ రింగ్ రోడ్ అంటే ఏది సార్? అది ఎగ్జిట్ 12 సార్. ఎగ్జిట్ 12 అంటే బొంగళూరు గేట్ కి మనకు జస్ట్ 15 కిలోమీటర్స్. అక్కడ చూస్తే మీరు రంగారెడ్డి కలెక్టరేట్ కానీ, ఫాక్స్కాన్ కానీ, వండర్లా కానీ, టీసీఎస్ కానీ జస్ట్ 15 మినిట్స్, 15 కిలోమీటర్స్ 15 మినిట్స్. ఎందుకంటే రోడ్ కనెక్టివిటీ బాగుంది కదా సార్, జస్ట్ 15 మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు. సార్ ఇప్పుడు మనకి బయట నుంచి ఏమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో మొత్తం క్లియర్ గా చెప్పారు. ఇప్పుడు మనకి ప్రాజెక్ట్ ఇంటర్నల్ డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పండి సార్. సార్ ఇది మొత్తం 30 ఎకర్స్ లేఅవుట్ సార్. మీకు ఇంతకుముందు అడిగారు డెవలప్మెంట్స్ అని, ఇంటర్నల్ డెవలప్మెంట్స్ ఏందని మీరు అడిగారు. మీరు చూస్తూనే ఉన్నారు కదా సార్, ఇది సీసీ రోడ్స్. మనకి ఎంట్రన్స్ వచ్చేసి గ్రాండ్ ఆర్చ్, మీకు ఎంట్రన్స్ 50 ఫీట్ రోడ్, తర్వాత 40, 33, 30 ఫీట్ రోడ్ సార్. ఆల్ సీసీ రోడ్స్ యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ డెవలప్మెంట్ చేశాము. యాజ్ పర్ హెచ్ఎండి నామ్స్ ప్రకారం మొత్తం డెవలప్మెంట్ చేశాము. మనకు ఎలక్ట్రిసిటీ, మీకు కనిపిస్తే స్ట్రీట్ లైట్స్, ఓవర్ హెడ్ ట్యాంక్ వచ్చేసి ఫుట్ పాత్స్, మంచి ఎవెన్యూ ప్లాంటేషన్ సార్. రోడ్ బోత్ సైడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, కృష్ణా వాటర్ పైప్ లైన్. ఓకే, ఈచ్ ప్లాట్ కూడా ఈచ్ ప్లాట్ కు మనకు కృష్ణా వాటర్ పైప్ లైన్స్. సార్ ఇందులో ఓవరాల్ గా మనకి ఎన్ని ప్లాట్స్ వచ్చాయి సార్? దీంట్లో 387 సార్. 387 ప్లాట్స్ సార్. ఆల్మోస్ట్ 70% సోల్డ్ అవుట్. ఓన్లీ లిమిటెడ్ ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే నెక్స్ట్ మంత్ మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది సార్. ఓకే, నెక్స్ట్ మంత్ మార్టిగేజ్ రిలీజ్ అవుతే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, మీకు ఆబ్వియస్ గా తెలుసు మార్టిగేజ్ రిలీజ్ అంటే ఆల్మోస్ట్ వెల్చర్ క్లోజ్. అయితే అండి ఈ మార్టిగేజ్ రిలీజ్ అవుతుందని చెప్తారు కదా, ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ అన్ని కంప్లీట్ అయినప్పుడే మార్టిగేజ్ అనేది రిలీజ్ అనేది చేస్తారండి. సార్ ఇప్పుడు మనకి ఏ ఫేజింగ్ లో ప్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఉన్నాయి? సార్ నాకు 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 336 స్క్వేర్ యార్డ్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి. ఫేసింగ్ వచ్చేసి వెస్ట్ ఈస్ట్ అవైలబుల్ ఉన్నాయి సార్. కార్నర్ వచ్చేసి సౌత్ వెస్ట్ లో అవైలబుల్ ఉన్నాయి. ఓకే, అది 183 లో సౌత్ వెస్ట్ ఇట్లా కార్నర్స్ ఉన్నాయి? లేదు సార్, ఓన్లీ 336 స్క్వేర్ యార్డ్స్ కార్నర్స్. 336 అయితే కార్నర్స్. మిగతా అయితే 183 స్క్వేర్ యార్డ్స్ మినిమం. ఓకే, తర్వాత 202 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి, 220 స్క్వేర్ యార్డ్స్ ఉన్నాయి. అయితే సార్ ఇప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ అయితే అయిపోయింది, మార్టిగేజ్ రిలీజ్ అయిందంటే ఇమీడియట్ గా హౌస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. సార్ మేము యాక్చువల్లీ ఒక విల్లా కట్టి దాన్ని మోడల్ హౌస్ గా డిజైన్ చేసి వచ్చిన కస్టమర్స్ కు ఒకవేళ విల్లా కట్టాలని మన ప్లాన్ ఉంటే మేము కట్టిస్తాం సార్. లేదు కస్టమరే కట్టుకుంటాడు ప్లాట్ తీసుకొని అంటే కస్టమర్ విష్. ఓకే, అయితే సార్ ఇప్పుడు మనకి విల్లాస్ కట్టుకుంటున్నారు, లేదంటే ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకుంటారు అనుకుందాం సార్. మనకి ఫెసిలిటీస్ అయితే దగ్గరనే ఉన్నాయి మనకి రాయపోల్ కి. సార్ ఎంట్రన్స్ ఆర్చ్ ఉంది కదా, ఆర్చ్ సైడ్ కే శ్రీ శ్రీనివాస సూపర్ మార్కెట్స్. ఓకేనా, దానికి ఎదురుగానే ఫంక్షన్. రాయపోల్ విలేజ్ ఆనుకొని మన వెంచర్ సార్. ఇళ్ళ మధ్యలో మీది డైలీ నీడ్స్ ఏదైనా బై వాక్ సార్, బైక్ కూడా అవసరం లేదు, బై వాక్. బై వాక్ లో పోయి వెళ్ళి తెచ్చుకోవచ్చు డైలీ నీడ్స్ అన్ని. ఇప్పుడు మనం మిడ్ సమ్మర్ లో ఉన్నాం, మంచి పీక్ ఎండ కొడుతుంది. అవును సార్, మంచి గ్రీనరీ ఉంది సార్. ఏ యాంగిల్ లో చూసినా కూడా మంచి గ్రీనరీ ఉంది. ఇక్కడ మనకి వాటర్ రిసోర్సెస్ గురించి కూడా చెప్పండి సార్. సార్ వాటర్ రిసోర్సెస్ రీసెంట్ గా మేము 3 బోర్స్ వేసినాం సార్. జస్ట్ 180 to 200 ఫీట్స్ వేసినాం. 2 నుంచి 2.5 ఇంచుల వాటర్ కూడా మనకు 2 నుంచి 2.5 ఇంచుల చూస్తే తెలుస్తుంది సార్. మీకు అది ఫుటేజ్ కూడా ఇస్తాను, చూడండి ఒకసారి. అది సార్ ఇప్పుడు మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఏంటంటే ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి మనకి ప్రాజెక్ట్ అయితే అవైలబుల్ ఉంది. ఎస్ సార్. మనకి మొత్తం రెడ్ సాయిల్ సార్. అవును సార్, ఎక్సలెంట్. ఇక్కడ కూడా సాయిల్ కూడా ప్రాబ్లం లేదు. అవును సార్. సార్ మనకి ఇప్పుడు 183 స్క్వేర్ యార్డ్స్ మినిమం డైమెన్షన్ ఎంత ఉంటుంది సార్? మనకి 183 వచ్చేసి 30-55 సార్. మంచి డైమెన్షన్ 30-55 వస్తుంది. 202 వచ్చేసి 33-55 వస్తుంది. అది కూడా బాగుంటుంది. 220 వచ్చేసి 33-55 వస్తుంది. ఒకవేళ కొంచెం బడ్జెట్ ఉంది అనుకునే వాళ్ళకు 55 సార్. కార్నర్ అంటే స్క్వేర్ బిట్ వస్తుంది, ఎక్సలెంట్ వస్తుంది. ఒక సైడ్ 40 ఫీట్ రోడ్ వస్తుంది, ఒక సైడ్ మీకు 30 ఫీట్ రోడ్ వస్తుంది. ప్లాన్ చేయవచ్చు, ఎక్సలెంట్ సార్. అపార్ట్మెంట్ కూడా వేసుకోవచ్చు, G+4 వేసుకోవచ్చు. మంచి డూప్లెక్స్ ట్రిప్లెక్స్ కూడా ప్లాన్ చేయవచ్చు. మంచి గార్డెనింగ్ అది ఇదంతా వదులుకొని కూడా. సార్ ఇప్పుడు మనకి పార్క్స్ గురించి కూడా చెప్పండి మనకి. సార్ మొత్తం మనం 30 ఎకర్స్ లో 3 ఎకర్స్ పార్క్స్ సార్. మనకు 3 ఎకరాల పార్క్. 3 ఎకరాలు అవి మనం 2 పార్కులుగా డివైడ్ చేసాం. పార్క్ కూడా వచ్చేసి సార్ మొత్తం డెవలప్మెంట్ కంప్లీట్ సార్. మీకు చూపిస్తాను. పార్క్స్ వచ్చేసి మీకు గజూబీ కానీ, సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, మీకు చిన్నపిల్లలు ఆడుకోవడానికి స్వింగ్స్, బ్యాడ్మింటన్ కోర్టు అన్ని డెవలప్ చేస్తారు విత్ గ్రీనరీ. సార్ మనకి సేఫ్టీ పరంగా లేదంటే సెక్యూరిటీ పరంగా ఇలాంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నారు సార్? ఇప్పుడు మనము ఆల్మోస్ట్ ఈ వెంచర్ స్టార్ట్ చేసి ఒక 8 to 9 months అవుతుంది సార్. సో మనకు వచ్చేసి ఆల్ సీసీ కెమెరాస్ 4 డైరెక్షన్లో 4 సీసీ కెమెరాస్ ఉన్నాయి. ఒకటి మనకు సూపర్వైజర్ కానీ, వాచ్మెన్ కానీ. వెంచర్ స్టార్ట్ అయిన డేట్ అంటే మన లాంచింగ్ డేట్ అంటే ఆల్మోస్ట్ 8 months అయింది కదా. ఇంకా 2 years, 2.5 years మాదే మెయింటెనెన్స్ ఉంటుంది. ప్లస్ సెక్యూరిటీ కూడా మేమే ప్రొవైడ్ చేస్తాం సార్. ఈ 2 years వరకు కూడా? ఇంకా 2 years వరకు, స్టిల్ ఈ రోజు నుంచి ఇంకా 2 years వరకు. ఇప్పుడు ఈ లేఅవుట్ అంతా క్లియర్ గా కనబడుతుంది సార్. ఎస్ సార్. మనకి ల్యాండ్స్ కానీ ప్లాట్స్
ప్లాట్స్ కానీ ఇదంతా క్లియర్ గా కనబడుతుంది. 2 years వరకు కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఇదే విధంగా ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ మీరు ఈ రోజు ఎలా ఉందో లేఅవుట్ ఇంకా 2 years తర్వాత చూడండి అలానే ఉంటుంది. అయితే సార్ ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ గురించి కూడా మీరు చెప్పారు కదా, కట్టించిస్తారు అన్నది. అవును సార్. ఇప్పుడు ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ కావాలంటే ఇప్పుడు ఏమైతే లేవు ఇప్పుడు ఇందులో. అవును సార్. ఎవరైనా కొన్న వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉండి కస్టమర్స్ కన్స్ట్రక్షన్ కి ఏమన్నా ఆల్రెడీ మీరు సేల్ చేసి ఉంటారు కదా సార్, అట్లా కట్టుకునేందుకు ఎవరైనా ఆల్రెడీ బెల్ ఎంప్లాయీస్, బీడీఎల్ ఎంప్లాయీస్ రెడీ టు కన్స్ట్రక్షన్ 20 houses సార్. ఓకేనా, ఒక్కసారి మార్టికేజ్ రిలీజ్ అయితే అంటే నెక్స్ట్ మంత్ చెప్పాను కదా, విత్ ఇన్ సూన్ లో మన మార్టికేజ్ రిలీజ్ అవుతుంది, ప్రైస్ హైక్ అవుతుంది. ఇప్పుడు మనకు విలేజ్ అని చెప్పాను కదా, ఇది రాయపూల్ విలేజ్, ఒక 10 to 12 members వాళ్ళు ఉన్నారు సార్. అంటే ఆల్మోస్ట్ 20 houses అయిపోయినాయి. మేము 2 నుంచి 4 విల్లాలు మోడల్ హౌసెస్ కట్టి ఒకవేళ కస్టమర్కి నచ్చితే మేమే కట్టిస్తాం సార్. ఓకే, అంటే దానికి బడ్జెట్ ఏంది అనేది మేము చెప్తాం, దాని డిజైన్ ఏంది దాని ఏంది అనేది మేము చెప్తాం. కస్టమర్ కాల్ చేసినప్పుడు మేము చెప్తాం సార్. అయితే సార్ ఇప్పుడు మనకి ప్రైసెస్ యొక్క డీటెయిల్స్ కూడా చెప్పండి. మనకి పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు ఎంత చెప్తున్నారు సార్? పర్ స్క్వేర్ యార్డ్ ఇప్పుడు 16,999 సార్. ఓకే, 17,000 అనుకోండి ఇప్పుడు. సార్ ఇది ప్రైసెస్ ఇప్పుడు మీరు చెప్పింది కదా, ఫిక్స్డ్ ఉంటుందా, ఏమైనా నెగోషియేషన్ ఏమైనా చేస్తారా? ప్రైస్ అయితే ఆల్మోస్ట్ ఫిక్సే సార్, కస్టమర్ పేమెంట్ని బట్టి నెగోషియేట్. ఓకే, అయితే సార్ ఇప్పుడు మీరు ప్రైసెస్ చెప్పారు కదా, మీరు ఫిక్స్డ్ అన్నారంటే సరౌండింగ్లలో కూడా మనకి ఏ ప్రైస్ నడుస్తుంది అన్నది ఒక మాట చెప్పండి సార్. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇప్పుడు మనం ఇళ్ళ మధ్యలో అన్నామా, ఆ ఇళ్ళ మధ్యలో మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి. ఇప్పుడు వెళ్తున్నారు కదా, ఒకసారి ఎంక్వైరీ చేయండి. 20,000 to 25,000 చెప్తున్నారు సార్. ఓకే, అవి వచ్చేసి మళ్ళీ జీపీ లేఅవుట్లు చిన్న రోడ్లు 15 feet 20 feet రోడ్కి అంతా చెప్తున్నారు. మనం హెచ్ఎండిఏ, టీజీ రేరా 90% లోన్ విత్ ఆల్ డెవలప్మెంట్స్ తోటి మనం ఇస్తున్న వెంచర్ సార్. ఇది 17,000 చెప్తున్నారు. 17,000 చెప్తున్నాం. దట్టు 90% లోన్ అన్న 90% సార్. అయితే సార్ మీరు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు కదా, కస్టమర్ వచ్చి విజిట్ చేసి ప్లాట్ సెలెక్ట్ చేసుకుంటారు. వాళ్ళు కావాలనుకున్నట్టయితే వాళ్ళు ఫిజికల్ గా పోయి ఎంక్వైరీ చేసుకున్నట్టయితే మనకి ప్రైస్ ఏ ఉంటుంది అంటారా? ఎగ్జాక్ట్లీ సార్, చేసుకోవచ్చు అంటారు ఎంక్వైరీ. ప్రైస్ మ్యాచ్ చేసుకోమని సార్. ఒకవేళ ప్రైస్ తక్కువ ఉందని చెప్పి నేను అదే ప్రైస్కి ఇచ్చేస్తాను సార్. అంతేనా సార్? ఎగ్జాక్ట్లీ, ఐఎమ్ ద వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. ఒకవేళ ప్రైస్ మ్యాచ్ చేసుకోమనండి, మనకంటే 1 rupee తక్కువ ఉన్నా నేను రెస్పాన్సిబిలిటీ సార్. అక్కడ ఏం ప్రైస్ ఉందో అదే ప్రైస్కి ఇచ్చేస్తాను సార్. ఇప్పుడు మనకి ప్లాటింగ్స్ కానీ స్టోనింగ్ అని ఇదంతా మంచిగా అయింది. ఇక్కడ మనకి ఈ బోర్డ్స్ కనబడుతున్నాయి, దీని గురించి కూడా చెప్పండి సార్. సార్ ఈ బోర్డ్స్ వచ్చేసి కస్టమర్కి ఒకటి గుడ్ విల్ లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు రిజిస్ట్రేషన్ తర్వాత నేమ్ బోర్డ్ సార్. కస్టమర్ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళ నేమ్ అక్కడ మేము ప్రొవైడ్ చేస్తాం. వాళ్ళకి ఒక మెమొరబుల్ ఉండాలి, లైఫ్ టైం ఉండాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, ఈ ప్లాట్ నాది. అయితే అండి మీరు వచ్చే ముందు మాత్రం ఒకసారి అయితే సార్కి అయితే కాల్ చేయండి. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్తో పాటు మీరు వచ్చేటప్పుడు ఏవైతే ఇప్పుడు సార్ మనకి సరౌండింగ్ డెవలప్మెంట్స్ చెప్పారో, ఏవైతే కనెక్టివిటీస్ చెప్పారో ఇవన్నీ కూడా మీకు దగ్గరుండి చూపిస్తారండి. అలాగే ప్రైస్ కూడా మీరు ఎంక్వైరీ చేసుకోండి. సరౌండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ యొక్క మెయింటెనెన్స్ చూడండి, ఈ ప్రాజెక్ట్ యొక్క మెయింటెనెన్స్ కూడా చూడండి. ఎక్కడ కూడా అండి మనకి మెయింటెనెన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ ఇప్పుడు మనకి మార్టిగేజ్ రిలీజ్ అయినాక మీరు ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనకి రాయపూల్ మనకి జస్ట్ పక్కకే ఉంది, లేఅవుట్ కానుకొనే ఉంది. ఎలాంటి గ్రాసరీ స్టోర్స్ కానీ ఇవన్నిటి కూడా దగ్గర ఉంది. ఇంకో హైలైట్ విషయం ఏంటంటే ఇక్కడ మనకి స్కూల్ బస్సెస్, శ్రీ చైతన్య కానీ, నారాయణ కానీ, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కానీ, ఇవన్నీ స్కూల్ బస్సెస్ అన్నీ కూడా మనకి రాయపూల్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా సార్ నెంబర్ మీకు డిస్ప్లేలో ఇస్తున్నాను కదండి, మీరు సార్కి కాల్ చేసినట్టయితే ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై అనేది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ కనుక మీకు నచ్చినట్టయితే ఎవరైతే తక్కువ బడ్జెట్లో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెచ్ఎండిఏలో లేఅవుట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా, ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలన్నా కూడా ఇది ఒక పర్ఫెక్ట్ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మీ వంతు సహకారంగా పరోక్షంగా వాళ్ళకి అలాగే మన ఛానల్ కూడా అందించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ప్రాజెక్ట్ విజిట్ చేయడం మాకు చాలా హ్యాపీగా కూడా సంతోషం సార్ మీరు పిలిపించినందుకు. ఎందుకంటే సార్ కస్టమర్కి హెచ్ఎండిఏలలో డెవలప్మెంట్ జరిగేటి మేము చేసినాం. ఇదే ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉందంటే రెడీ టు కన్స్ట్రక్షన్, మార్టిగేజ్ రిలీజ్ కానీ ఇమీడియట్ గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు. కనెక్టివిటీస్ కి బస్సెస్ కి దగ్గర ఉంది, రాయపూల్కి పక్కకి ఉంది కాబట్టి సెక్యూరిటీ పరంగా, సేఫ్టీ పరంగా దేనికి కూడా ప్రాబ్లం లేదు. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్ తో మీ ముందుకు వస్తాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.